ఇంకొకటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు. కౌశిక్ రెడ్డి పాపం కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, ఇక నేనే అంతా నడిపించుకుంటా అని పాపం భార్య బిడ్డతోటి కలిసి మీరు ఓట్లేసి గెలిపించకపోతే చచ్చిపోతా అని బెదిరించిండు ఓటర్లను. బెదిరించిండు, బతలాన్నట్టు కాదు, అది బెదిరించినట్టే. బెదిరించి గెలిచిండు, ఈటల రాజేందర్ మీద గెలిచిండు. కానీ తుస్సు అనేది పాపం పార్టీ అధికారంలో లేదు, ఇప్పుడు ప్రధాన ప్రత్యక్షం ఉంది. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే ప్రతిపక్షాల మీద ఎట్లయితే చేసిరో ఇవాళ వాళ్ళు అదే ఎదుర్కొంటున్నారు. పోలీసుల మీద తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు మితితో సహా తిరిగి చెల్లిస్తామని ఉద్దేశపూర్వకంగా బెదిరించారని కరీంనగర్కు సంబంధించినటువంటి ఎన్జిఓ కార్యకర్త ఆశీష్ గౌడ్ ఒక కేసు పెట్టిరు. దాని మీద పోలీసులు కేసు నమోదు చేశారు. బతుకు జీవుడా అన్నట్టు అయిపోయింది. ఇవన్నీ లెక్కలు తేలాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కౌశిక్ రెడ్డి మీద సోషల్ మీడియాలో ఒకటి వస్తుంది, కౌశిక్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు, తెలంగాణలో వైఎస్ఆర్సీపీ అధికారంలో రాలేదు, అక్కడ ఆంధ్రాలో కూడా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాలేదు 2014లో. ఆ తర్వాత కాంగ్రెస్లో పోయిండు, కాంగ్రెస్లో కూడా తెలంగాణ అధికారంలో రాలేదు. రాహుల్ గాంధీకి కార్ డ్రైవింగ్ చేసిండు. ఆయన కార్ డ్రైవింగ్ చేసినా కూడా ఆయన తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు, అక్కడ ఆంధ్రాలో అధికారంలోకి రాలేదు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేదు. ఇప్పుడు ఆయన బీఆర్ఎస్కి పోయిండు, ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చిర్రు, ఎమ్మెల్సీ గెలిచి ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యిండు, బీఆర్ఎస్ అధికారంలో పోయిందనేటువంటిది సోషల్ మీడియా జరుగుతున్నటువంటి చర్చ. కౌశిక్ రెడ్డికి మనకు వ్యక్తిగతంగా ఏం లేదు, పరిచయం కూడా లేదు, ఆయన మీద లేదు. కానీ సోషల్ మీడియాలో ఒక చర్చ జరుగుతున్నది, సోషల్ మీడియాలో ఒక మీమ్ ట్రోల్ అవుతున్నది. పాపం కౌశిక్ రెడ్డి పోయిన తర్వాత పరిస్థితి ఇబ్బందిగా ఉంది, కౌశిక్ రెడ్డి ఎక్కడ పోతే ఎక్కడ అధికారంలోకి రాదు అనేటువంటి అంశాన్ని గమనిస్తున్నారు అనేటువంటిది ఒకటి తెలుస్తుంది.